ప్రోటోకాల్ లేని వాళ్ళు ఎవరు లేరు మీద ప్రోటోకాల్ ఉండదే ఉంటుంది. చెప్పేది ఏంటమ్మా ప్రోటోకాల్ లేని మమ్మల్ని పిలవకుండా మేము రెండు పెడితే మేము అడుగుతాం మాకు ఎందుకు ఉండే మరి మా హక్కుల గురించి కొట్లాడుతుంటే వాళ్ళేమో జై కాంగ్రెస్ అంటున్నారు. ఇక్కడ న్యాయం ఇది? అది కరెక్ట్ కాదు కదా. ప్రోటోకాల్ పాటించమని మేము చెప్తా ఉన్నాము. ప్రజాపతిలో కానీ పెద్దల కదా ఉన్నటువంటి పెద్దల మనిషి చేయమని లోపలే అంటున్నారు అందరినీ. ఎవరు ఏమని చెప్పండి, ఎవరేస్తారు ఏమని చెప్పండి. ప్రజాస్వామ్యం ఇదేనా నేర్పించేది? అంటే అధికారం ఉందని లోపలేయమంటారా మీరు? ప్రోటోకాల్ పాటించమంటే లోపలేయమంటారు. అంటే అడిగితే హక్కుల గురించి అడిగితే లోపలేయమంటారా? చేయమని అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదే చేయమని చెప్పండి. లోపలేయండి. ఏమైనా తప్పు చేసి అడగండి. మనం తప్పు చేసే లోపల పోలీసులు చేసి కొట్టి పంపారు. అప్పుడు మేము అది చేసాం. పైలాన్ ఆవిష్కరించినప్పుడు బలంపేట సంబంధించినటువంటి అందరు కార్పొరేటర్లు ఇక్కడ మనకు శంకుస్థాపనలు ఉండాలా, లేకపోతే కార్యకర్తలు కొడతారా? మాకు అక్కడ స్థానం లేదు. స్టేజ్ పై నుంచి తీసేసి మరి ఇప్పుడు ఇట్లా ఈ వ్యవస్థ ఏం నేర్పుతుంది ప్రజలకని అర్థం మేము అడుగుతా ఉన్నాం. మేము స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని విలువాలి ప్రోటోకాల్ పాటించాలంటే జై కాంగ్రెస్ అని నినాదాలు ఇవ్వడం ఇది దురదృష్టకరం. కూడా వర్షంలో దర్శి వస్తారు కదా, మనం మేము వర్షంలో దర్శి రాలేమా? నీడకు వచ్చినామా? మేమేమన్నా మేము కూడా వంటలు చేసుకోకుండా వచ్చినాము. అందరు లేడీస్ అందరు వంటలు చేయకుండా వచ్చిరంటే మేము పనిలేక వచ్చినామా? ప్రోటోకాల్ ఉంటే కదా వచ్చింది. మేము కూడా మాకు కూడా నిన్న అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ సంబంధించినటువంటి మేనేజర్ ఫోన్ చేసి చెప్పిండు కార్పొరేటర్లు అందరూ కూడా ప్రోగ్రామ్ మీరు పార్టిసిపేట్ కావాలి, మీ కార్పొరేషన్ సంబంధించింది అంటే మా అందరు కార్పొరేటర్లు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పిలిచి అధికారులు మళ్ళీ ప్రోటోకాల్ పాటించకపోవడం దురదృష్టకరం. నిజంగా కూడా ఇది ఒక హక్కులను హరించే కార్యక్రమం. మాకు నిజంగా మా యొక్క గౌరవాన్ని కించపరుస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మరి ఎవరో సంబంధం లేనటువంటి వాళ్ళు, కార్పొరేషన్ సంబంధం లేనటువంటి నాయకులు ఇక్కడ స్టేజ్ మీద ఎక్కడం, మరి వాళ్లకు పెద్దపీట వేయడం నిజంగా కూడా అధికారులను మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా అధికారులపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మార్చి జై కాంగ్రెస్ అని నినాదాలు ఇవ్వడం ఇంతవరకు సమంజసమని మేము అడుగుతాం. మా హక్కుల గురించి పోరాటం చేస్తున్నాం. మేము హక్కుల గురించి మమ్మల్ని గౌరవం కల్పించామని అడుగుతాం. మేము కూడా 9:30కి వచ్చి కూర్చున్నాం. ఇక్కడ మాకు ప్రభుత్వం అధికారులు ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో మా సరైన రీతిలో వాళ్ళు కూడా ఇక్కడ గౌరవం దక్కాలి. కార్పొరేటర్ ఆత్మగౌరవంతో పనిచేసుకోవాలి. టైం కూడా రాలేదు కదా, అయినా కానీ వెయిట్ చేసినాం. మేము కూడా వాటిలో కార్పొరేషన్ అభివృద్ధి చేసుకోవాలి, మా ప్రజలకు అభివృద్ధి పనులు చేయాలనే, సంక్షేమ పథకాలు చేయాలనే విషయంలో మేము ఇక్కడికి వచ్చినాము. ముగించుకోవడము, ఇంత
ఇంకోటి ఏంటంటే వాళ్ళని ఆహ్వానించడం కూడా ఒక సంబంధం లేని వ్యక్తి వేదిక మీదకి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులను కానివ్వండి, గౌరవ మేయర్ గారు కానివ్వండి, గౌరవ డిప్యూటీ మేయర్ కానివ్వండి, గౌరవ అతిథులందరినీ పిలవడము దానికి సంబంధం లేని వ్యక్తి. మామూలు ఒక కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మైకి తీసుకొని అలా ఆహ్వానించడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ లోపల సంబంధించినటువంటి కమిషనర్ గారు ఉన్నారు, మేనేజర్ గారు ఉన్నారు, సంబంధించిన ఇతర అధికారులు అందరూ ఉన్నారు. ఎవరైనా ఆహ్వానించవచ్చు, వాళ్ళని ఆహ్వానించి వేదికని కూర్చోమని చెప్పొచ్చు. కానీ అక్కడ సంబంధం లేని ఫోటోకాల్ సంబంధం లేని వ్యక్తులని ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారిని కిచ్చన గారి లక్ష్మారెడ్డి గారు వేదిక మీద రావాల్సిందిగా అని చెప్పి మైకులో పిలవడం ఎంతవరకు సమస్య అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క ఫ్లోర్ లీడర్ మా అర్జున్ గారు, మా యొక్క డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పవన్ కుమార్ గారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ దీన్ని బహిష్కరిస్తా ఉన్నాం. పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ఇనాగ్రేషన్ పేరిట ఇక్కడ పైలన్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి కార్పొరేషన్ నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చంద్రబాబు గారు ఆదుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా చేపట్టారు. దీన్ని మేము కమిషనర్కి ముందుగా ఇంటిమేజర్ ఇచ్చాము. ఇక్కడ పైలన్ ఆవిష్కరణ తర్వాత అక్కడ జరగబోయే మీటింగ్ లో వాళ్ళు అఫీషియల్స్ మాత్రమే ఉంటారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని చెప్తే కమిషనర్ గారు మాకు క్లియర్ గా ఇది అఫీషియల్ సార్ ఇది అని చెప్పి మాకు ప్రోటోకాల్ నేమ్స్ కూడా మాకు వివరించడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా అక్కడ కార్పొరేటర్లకు అఫీషియల్ పడంపేట కార్పొరేషన్ లో జరుగుతున్న ప్రోగ్రామ్ కి కార్పొరేటర్ల పేరు పిలవకముందే ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ డీసీ అధ్యక్షులు కానీ బయట వేరే మున్సిపాలిటీ చైర్మన్ కానీ వాళ్ళ కాంగ్రెస్ పిలవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇదేమిటని ప్రశ్నిస్తే వాళ్ళు ఇంతకుముందు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదంటే వాళ్ళు మేమేమంటున్నామంటే వాళ్ళు ఆ విధంగా ప్రజా వ్యతిరేకంగా చేశారు కాబట్టి వాళ్ళు పబ్లిక్ వాళ్ళు బొందలో పెట్టారు. మీరు కూడా అదే అవలంబిస్తే భవిష్యత్తులో మిమ్మల్ని కూడా ప్రజలు అదే విధంగా పొందబెడతారని చెప్పి తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.